అవును. కానీ ఇంత దారుణంగా ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అంటే మాకు 40% ఓటింగ్ వచ్చిందండి. ఇంత దారుణంగా అంటే ఎవరు కూడా 11 సీట్లు వస్తాయనేసి ఎవరు కూడా కలలో కూడా ఊహించలేదు. అల్టిమేట్‌గా మనకి సీట్లే కౌంట్. సీట్ల కౌంటు. హ్మ్. అయితే చాలా విమర్శలు ప్రజలు నమ్మినారు. చంద్రబాబు గాని, వాళ్ళ పార్టీ వాళ్ళు చేసిన విమర్శలు చాలా విమర్శలు ప్రజలు నమ్మినారు. దాంట్లో ఇసక ఆ రోజు మేము ఏం రేట్ ఇచ్చినామో ఈరోజు అదే ప్రభుత్వం అదే రేట్ ఇస్తాను. అయితే ఆ రోజు ఖజానాకు వచ్చింది డబ్బు. హ్మ్. ఖజానాకు రాయల్టీ రూపంలో ఖజానాకు వచ్చింది. ప్రజలకు ఖర్చు పెట్టాము. ఈరోజు అది తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల ఖజానాకు పోతా ఉంది. హ్మ్. మేము లిక్కర్ విషయంలో ఆ రోజు ఏ బ్రాండ్స్ అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ కంపెనీలకు లిక్కర్ ఈ కంపెనీల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేయొచ్చు, ప్రభుత్వం ద్వారా బ్రాందీ షాపులకు సప్లై చేయొచ్చు అని ఇచ్చినారు. అవి ఇంప్లిమెంట్ చేసింది మా ప్రభుత్వం. 2017-18లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవోని ఇంప్లిమెంట్ చేసింది. అవే బ్రాండ్స్ ఇప్పుడు కూడా సేల్ అవుతున్నాయి. కాకపోతే 2-3 ప్రజలు కోరుకున్నటువంటి బ్రాండ్స్ 2-3 బ్రాండ్స్ ఏదో ఆయన పెట్టినట్లుగా తెలుస్తుంది. సో దాంట్లో అప్పుడు ఇచ్చిన రేట్ల కాటికి ఎక్కువ రేట్లతోనే ఈరోజు కలెక్షన్ చేస్తున్నారు. అబ్కారీ ఆదాయం కూడా పెరిగింది, ఎక్సైజ్ ఆదాయం కూడా పెరిగిందని చెప్పుకుంటున్నారు. అంటే ఆ రోజు ఏదైతే నొప్పి ప్రజలకు మందు తాగే వాళ్ళకి తగిలిందో ఈరోజు ఇంచుమించు అదే నొప్పిలోనే వాళ్ళు ఉన్నారు. హ్మ్. అయితే ప్రైస్ కూడా పెరిగింది.